లోకం అంతా చీకటి కమ్మిందంటే ఏంటో అనుకున్నాను. ఇల్లంతా లైట్లతో మిలమిల పెడుతున్నా సరే కళ్ళు మూసుకొని మరి చీకట్లో బతుకుతున్నారు. చిచి వీళ్ళకి నాకేం తెలియదు, నేను చూడలేదు. నాకేం చేయకండి. ఏంటి సార్ పేకాటాడి పోలీసులకు దొరికిపోయినట్టు కలొచ్చిందా? పొద్దున్నే వచ్చావు శాపనాథులు పెట్టడానికి, పో బయటికి. అంటే నా గెస్ కరెక్టే. ఎంత పోగొట్టుకున్నారు? 2 కోట్లు. అవును, కల కాబట్టి కోట్లు కాయేశారు. మరి రియాలిటీలో ఏం పోగొట్టుకున్నారు? అన్నావా అనేసా? ఏదైనా తేడా జరగల్చారు, నీ శాలరీకి బొక్కెడతా. వస్తే చారు వచ్చిందని పని చేసుకోకుండా పొద్దునే పంచాయతీ ఏంటి? అమ్మగారు, నేను ఈరోజు పని చేయడానికి రాలేదు, మిమ్మల్ని పని చేయనీయకుండా ఉండడానికి వచ్చిన. అంటే కాఫీలో విషయం కలిపి చంపేద్దాం అనుకుంటున్నావా? అంటే ఏంటి అమ్మగారు, మీకు విషయం దాకా చచ్చిపోయినట్టు కలొచ్చిందా? ఆపే నేను చావుగోలా. కళ నిజం చేయడానికి వచ్చావా ఏంటి? అవునమ్మగారు. సేయ్ అమ్మగారు, మీరు అనుకున్నట్టు కళ్ళపోయినట్టు కాదు, మీ పోయిన ప్రాణం, సారు పోయిన కోట్ల రూపాయలు అన్ని తిరిగి వచ్చినట్టు. ఏంటి నిజమా? అవును సార్. ఏంటి బెట్టింగ్లు కూడా వేస్తున్నావా? కాదు కళ్ళు. మీరేం భయపడకండి సార్, పోయిన డబ్బులన్నీ పట్టుకొద్దాం. ఏంటి కల్లోనా? మీకు ఈ జన్మకి రాజయ్యే సూచనలు లేవు సార్. అంటే నిజమేనా? అమ్మగారు, మీరు ఇట్ట బెడ్ మీద కూర్చొని క్వశ్చన్లు వేస్తా ఉంటే మన డోర్ దగ్గరకు వచ్చి వచ్చిందే పక్కింటికి పోద్ది. అమ్మో, అర్జెంటుగా అర్ధగంటలో రెడీ అయ్యి హాల్లోకి వచ్చేయండి, ఆట మొదలెడదాం. పద. అమ్మగారు రెడీ అయ్యారా? సరే అమ్మగారు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాను, మీరు టకటక ఆన్సర్లు చెప్పాలి. వస్తే చారు అసలు ఎందుకు పరిగెడుతున్నావు? ఎందుకు వచ్చో ఏంటిది? అమ్మగారు, క్వశ్చన్ అయితే డిస్క్వాలిఫైడ్, జాగ్రత్తగా ఆడాలి. స్టార్ట్ కెమెరా, యాక్షన్. అందరికీ నమస్కారం, నేను మీ చారుశీల, ద స్మార్ట్ పని మనిషి. వెల్కమ్ టు ద మల్టిమేట్ గేమ్ షో. అది అల్టిమేట్ గేమ్ షోనే. నా షో నా ఇట్టం, మీ కోటి కావాలా వద్దా? కావాలి. అయితే షో వరకు డిస్టర్బ్ చేయకండి. నువ్వు ఫుడ్ సంచా కోట్లు ముందున్నాయంటే నీ తొక్కలో డౌట్లేని అడుగుతావు.